సో మీరు ఎలాంటి టిప్స్ తీసుకున్నారండి ఉపేంద్ర గారి దగ్గర నుంచి? లేదు, నేను చిన్నప్పటి నుంచి నా బాబాయిని చూసి నేను వచ్చాను. సో టిప్స్ ఏం లేదు. ఆయన కూడా నాకు చాలా స్పిరిచువల్‌గా హిల్ టీచ్. అవునవును. పెరిగినప్పుడు వితౌట్ దేర్ నాలెడ్జ్ అన్నీ వచ్చేస్తాయి. అవునవును. ఐ ఇంప్రింట్ ఆన్ హిమ్ అలాట్. సో చాలా మంది అలాగే చెప్తారు, మీరు అలాగే మాట్లాడతారు అంటే. కూడా అలాగే వెళ్తుంది. బ్లడ్ లో వచ్చేసింది రియల్ స్టార్. లేదు లేదు సార్. తెలుగులో ఆయనకున్న ఫ్యాన్ బేస్ గురించి తెలుసా? అవునవును, పిచ్చి పిచ్చి ఫ్యాన్స్ ఉన్నారు ఇక్కడ. సెపరేట్ నేను ఒక పిచ్చి ఫ్యాన్, చిన్నప్పటి నుంచి ఉపేంద్ర గారు అంటే చాలా పెద్ద చాలా పెద్ద ఫ్యాన్. ఉపేంద్ర గారికి ఫ్యాన్, పవన్ కళ్యాణ్ గారు, ఇద్దరు అంటే నాకు చాలా ఇష్టం. మీకు యాక్చువల్లీ అడగదాం అనుకున్నా, పవన్ గారిని తీసుకొచ్చారు స్టార్టింగ్ లో మూవీ అప్పుడు, అండ్ దెన్ దాని తర్వాత ఇప్పుడు ఆయన ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఆయన వర్క్ చేస్తున్నారా, ఎలా అనిపిస్తుంది? ఆయన పొలిటికల్ గా వర్క్ చేస్తున్నారా? ఆయన చేస్తున్నారు కదా చాలా వరకు. చాలా ఇష్టం అండి. ఈజ్ అ వండర్ఫుల్ అదే మీ పర్సన్. ఫ్యామిలీ మొత్తం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అని విన్నాను నేను. మొత్తం అందరూ ఎస్పెషల్లీ మా అమ్మ. చూడండి, అందరికీ తెలిసిపోయింది. సో ఈజ్ అ వండర్ఫుల్ పర్సన్. అంటే చాలా ఆనెస్ట్ పొలిటీషియన్ నేను చూసిన దాంట్లో. మీరు చూస్తుంటే ఒక్కొక్క యాక్టివిటీ కూడా ఆనెస్టీ కనపడుతుంది. నిజంగా ఇది చేయాలి అనుకున్నప్పుడు మనం చేస్తాం కదా, అది కనపడుతుంది ఆయనలో నాకు. సో ఈజ్ అ వండర్ఫుల్ లీడర్. నాట్ ఓన్లీ అందరూ చెప్పింది వింటారు, కానీ కొంతమందిదే ఖచ్చితంగా వీరు చేస్తారు అన్న నమ్మకంతో ఉంటారు. ఓకే, ఈయన్ని నమ్మొచ్చు మనం, Yes. గ్యారంటీ వీ కెన్ ఫాలో హిమ్ అనిపిస్తుంది. ఒక లీడర్ అంటే మనం వెనక వెళ్తాం కదండి ఒకసారి, ఒక్కొక్కరిని చూస్తే ఈ లీడర్ అనిపించదు, ఇక వీడిని ఫాలో అయితే ఇంకెక్కడో తీసుకెళ్తాడు మమ్మల్ని అని. ఇది కాదు, ధైర్యం కళ్ళు మూసుకొని ఫాలో చేయొచ్చు అని అనిపిస్తుంది ఆయన గురించి. ఆయన తీసుకొచ్చిన చేంజెస్ అలాంటివి అసలు పవన్ కళ్యాణ్. సో ఆయనతో ఏమైనా డైరెక్ట్ లేదండి, డిసిషన్స్ ఒక్కొక్కసారి మనిషి అన్నప్పుడు డిసిషన్స్ ఎక్కడైనా మిస్ అవ్వచ్చు, బట్ ఇంటెన్షన్స్ అనేది ఎక్కడ మారదు. ఆయన ఇంటెన్షన్ బాగుంది. సో ఎప్పుడు అది కరెక్ట్గానే వెళ్ళి ఆ డెస్టినేషన్ గ్యారంటీ హీ విల్ గో టు ద డెస్టినేషన్. గురి చూసి కొడుతున్నట్టుగా. సో ఆయనతో ఏమైనా డైరెక్ట్ చేస్తారా మూవీ ఫ్యూచర్లో? 100% ఆయన ఐశ్వర్య వర్క్ చేస్తారు. నాకు ఒక బ్లెస్సింగ్, అవును, వరం. సో ఆయనకి అంటే చెప్పారా సార్ వాళ్ళకి ఎలా ఉంటుంది మూవీ అని మాట్లాడారా ఆయన? లేదు పాప, ఆయన వచ్చి ఫస్ట్ క్లాప్ కొట్టి పిక్చర్ ఇది చేశారు. సో ఇప్పుడు పిక్చర్ చూపించాలి ఆయనకి. సీఎం అయిపోయారు కదా, సో కష్టం వాళ్ళకి, వాళ్ళని ఇబ్బంది పెట్టడమే మనకి కష్టం. సో బికాస్ దే హ్యావ్ సో మచ్ ఆఫ్ వర్క్, చాలా రెస్పాన్సిబుల్ పని ఎక్కువ ఉంది వాళ్ళకి. సో మన సినిమా రండి, సినిమా చూడండి చెప్పడానికి మనకే గిల్ట్గా ఉంటుంది. ఐ విల్ ట్రై టు షో హిమ్ ద పిక్చర్. చూపించండి సార్. అండ్ ఇంకోటి, ఈ సినిమా నాకు తెలిసి అంతా చాలా ఫన్నీగా జరుగుతుంది కదా, ఎందుకంటే ఇందులో ధ్రువ్ కూడా ఉన్నారు కదా. సెట్స్లో ఎలా ఉండేది అసలు? మీరు చెప్పాలి, నాన్నగారి కంటే సెట్స్లో ఎలా ఉండేది అసలు? మీ ఇద్దరు కూడా తెలుసు, తను కూడా ధ్రువ్ మీకు కూడా కజిన్ కదా. సో ఫస్ట్ కజిన్. అండ్ నిరంజన్ని సజెస్ట్ అప్పాకి చేసింది ధ్రువ. సో యాక్చువల్లీ వాళ్ళు షూట్ చేసినప్పుడు నేను లేదు, ఇట్ వాజ్ సెపరేట్ షూట్. బట్ ఐ కెన్ ఇమాజిన్, బికాజ్ అప్ప అంటే చాలా ఇష్టం. అండ్ యునో లైక్ హీ గాడ్ ఫాదర్ లాగా ట్రీట్ చేస్తారు. అండ్ ఇప్పుడు అవుట్పుట్ చూస్తే అంత బాగా వచ్చింది. అండ్ ఒక ఎమోషనల్ క్యామియో ధ్రువ చేసింది. అండ్ బస్వన్న పాట, సో మన అందరికి చాలా ఇష్టం. ఒక పక్కా మాస్ నంబర్ అంటే బస్వన్న. సో ఎవ్రీబడి ఇండియా కనెక్ట్ అవుతుంది. యా, 100%.